గోకులంలోని గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఇంద్రుని పూజ కోసం సర్వం సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున పాలు, పెరుగు, వెన్న, పళ్ళు, పూజా సామానంతో అన్నీ సిద్ధం చేశారు. ఆ చిన్ని కృష్ణుడు యశోదమాతని ఈ విధంగా అడిగాడు, అమ్మ, ఇంద్రదేవునికి మనం ఎందుకు పూజ చేస్తున్నాము అని. యశోద ఈ విధంగా చెప్పింది, అతను వర్షం కురిపిస్తాడు కదా, మన పంటలు బాగా పండేందుకు తన రక్షణ మనకు అవసరం, అందుకే అని. కృష్ణుడు ముద్దుగా ఇలా అన్నాడు, మనకు వర్షం, ఆహారం, రక్షణ ఇస్తున్నది గోవర్ధన పర్వతం కదా, మనం దానికే కదా పూజ చేయాలి అని. గ్రామస్తులు కృష్ణుడు మాటలు విని ఇంద్రపూజ ఆపి గోవర్ధన పర్వతానికి పూజ చేయడానికి సర్వం సిద్ధం చేశారు. ఇంద్రుడు కోపంతో పెద్ద ఎత్తున మేఘాలు, పిడుగులతో పాటు వర్షాన్ని పంపాడు. గోకులం మొత్తం వర్షంతో నిండిపోయింది. ఆపదలో చిన్ని కృష్ణుడు నవ్వుతూ ఒక చేత్తో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అందరూ గ్రామస్తులు, ఆవులు, పిల్లలు పర్వతం క్రిందకు వచ్చి రక్షణ పొందాయి. 7 రోజుల పాటు 7 రాత్రులు 7 పగళ్ళు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఉంచాడు. ఎప్పుడూ అలసిపోకుండా ముఖంలో చిరునవ్వు చిందిస్తూనే ఉన్నాడు. చివరికి ఇంద్రుడు తన తప్పు గ్రహించి కృష్ణుని నమస్కరించి కృష్ణుని పాదాలపై పడి క్షమించమని కోరుకున్నాడు. గోకులంలో మళ్ళీ ఆనందం నిండిపోయింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం గ్రామస్తులు గోవర్ధన పర్వతానికి మాత్రమే పూజిస్తున్నారు.